ఏదైనా నేరంతో తమకు సంబంధం లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరిపించుకోవచ్చని ఎక్కువ మంది సూచిస్తారు. తమ తప్పు లేదన్నప్పుడు విచారణ ఎలా చేస్తే తమకెందుకులే అన్నట్టు ఉంటారు. కానీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు మాత్రం తమపై విచారణ నిలిపివేయాలని పిటిషన్లు దాఖలు చేయడం విశేషం. 2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు వివేక. అప్పట్లో సిఐడి విచారణకు ఆదేశించింది టీడీపీ సర్కార్. అయితే ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ విచారణ చేయాల్సిందేనని పట్టుబట్టారు అప్పటి విపక్ష నేత జగన్. టీడీపీ సర్కార్ సిబిఐ విచారణకు ఆదేశించింది. జగన్ అధికారంలోకి వచ్చారు. సిబిఐ విచారణ అవసరం లేదని తేల్చేశారు. చివరకు వివేక కుమార్తె సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సిబిఐ దర్యాప్తు అనివార్యమైంది. గత 5 ఏళ్లలో సిబిఐ విచారణ కొనసాగింది. దర్యాప్తు ముగించినట్లు సిబిఐ కోర్టుకు నివేదించింది. కానీ అసలు విచారణ జరపకుండా ముగిసింది అని చెప్పడం సరికాదని వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కింది కోర్టులో కేసు విచారణను మళ్లీ ప్రారంభించాలని పిటిషన్ దాఖలు చేయడం విశేషం. నాంపల్లి సిబిఐ కోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేశారు. మళ్లీ విచారణ ప్రారంభించాలని సిబిఐకి ఆదేశాలివ్వాలని కోరారు. అయితే ఇప్పటికే సిబిఐ విచారణ ముగిసిందని, మరోసారి ప్రారంభించవద్దని ఈ హత్య కేసులో నిందితులు కౌంటర్ పిటిషన్లు వేశారు. ఒక్క అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి తప్ప అందరూ పిటిషన్లు దాఖలు చేశారు. వారికి కూడా గడువు ఇచ్చింది కోర్టు. తప్పకుండా వారు సైతం విచారణ వద్దని ఖచ్చితంగా పిటిషన్లు దాఖలు చేస్తారు. ఎందుకంటే వివేక హత్య కేసులో తమ ప్రమేయం లేదని, అదంతా కుటుంబ వ్యవహారమని, ఆస్తి కోసమే సునీత ఆమె భర్త చేయించారని సాక్షిలో ప్రత్యేక కథనాలు రాయించారు. ప్రస్తుతం నాంపల్లి సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు యావత్ తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ కోర్టు సిబిఐ విచారణ మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలని ఆదేశిస్తే సంచలనమే. లేదు, ఇప్పటి వరకు జరిగిన విచారణ ఓకే అని చెప్పినా సంచలనమే. మరోసారి విచారణ అంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే. ఎందుకంటే సిబిఐ విచారణకు ఏపీ పోలీసు శాఖ సంపూర్ణంగా సహకరిస్తుంది. విచారణ సంచలన అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. స్వేచ్ఛగా విచారణ చేపట్టేందుకు ఛాన్సు ఉంటుంది. అదే జరిగితే వివేక హత్య కేసులో ఒక్క కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు, లేదంటే ఆ పై స్థానాల్లో ఉన్నవారు ఉన్నారా అనేది బయటకు రానుంది. అయితే ఏ క్షణమైనా నాంపల్లి సిబిఐ కోర్టు వివేక హత్య కేసు విచారణకు సంబంధించి సంచలన ఆదేశాలిచ్చే అవకాశం ఉంది.